టీమిండియా కెప్టెన్ గా పొట్టి ప్రపంచ కప్ కలను సాకారం చేసుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం ఫ్యామిలీతో టైం గడుపుతున్నాడు. లండన్ లో వింబుల్డన్ సెమీస్ ను వీక్షించిన రోహిత్ శర్మ ఆ తర్వాత అమెరికాకు చెక్కేశాడు. అక్కడ భారత సారథి ఎక్కడ కనిపించినా వరల్డ్ కప్ విజయం గురించే ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నారు. దాంతో హిట్ మ్యాన్ మెగా టోనీ ఫైనల్ పై కొన్ని వాస్తవాలు చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆఖరి 5 ఓవర్లు తాను బ్లాంక్ అయ్యానని అన్నాడు. నేను నిజం చెబుతున్నా, ఆ 5 ఓవర్లు నేను బ్లాంక్ అయ్యాను. ఆ తర్వాత ఏం జరుగుతుందా అనేది నేను ఆలోచించలేదు. అయితే ఆ క్షణంలో దృష్టి మరల్చకుండా ఉండడం నాకు ఎంతో ముఖ్యం. ప్రశాంతంగా ఉండి మా ప్రణాళికలను అమలు చేయడం జట్టు మొత్తానికి చాలా ప్రధానం. దక్షిణాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైనప్పుడు మేము ఎంతో ఒత్తిడిలో పడ్డాం. కానీ మా బౌలర్లు ఆఖరి 5 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఏమాత్రం భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పని ముగించారని రోహిత్ శర్మ తెలిపాడు. పొట్టి ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా 100కి 100 మార్కులు కొట్టేశాడు. జట్టును ముందుండి నడిపిస్తూ సారథిగా తనకు కావాల్సింది సాధించాడు. సూపర్ 8 చివరి మ్యాచ్ లో బలమైన ఆస్ట్రేలియాపై 92 పరుగులతో హిట్ మ్యాన్ విధ్వంసం సృష్టించాడు. ఆపై సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ పై మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీలతో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ తో నిరాశపరిచిన విరాట్ కోహ్లీ 76 పరుగుల సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికాను 7 పరుగులతో ఓడించిన రోహిత్ సేన T20 వరల్డ్ కప్ ను ముద్దాడింది.